ఆంధ్ర యూనివర్సిటీ నివురుగప్పిన నిప్పులా ఉంది. శాంతి కమిటీతో ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్ పడినా కవింపు చర్యలు మాత్రం ఆగలేదు. ఏబీవీపీ వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు విద్యార్థుల ఘర్షణలతో నిప్పుల కుంపటిగా ఉంది. పోటాపోటీ నిరసనలతో గతంలో ఎన్నడూ చూడని ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీలో మొదలైన ఈ కాక ఇప్పుడు మిగిలిన విశ్వవిద్యాలయాలకు వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గొడవల వెనుక కారణం ఏంటి? యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లిప్తంగా వ్యవహరించింది? ఇదే ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్ర విశ్వకళా పరిషత్ది ఘనమైన చరిత్ర. పోరాడి సాధించుకున్న తొలి భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. 1913 నుంచి 5 ఏళ్ల పాటు రాజకీయ పోరాటం ఫలించి 1924 నాటికి తెలుగు ప్రజల కల నెరవేరింది. జనవరి 20, 1926న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా 13వ విశ్వవిద్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భవించింది. మొదటి 4 సంవత్సరాలు విజయవాడ నుంచి కార్యకలాపాలు సాగించి ఆ తర్వాత విశాఖకు మారింది. ప్రస్తుతం ఏయు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఏప్రిల్లో 100 ఏళ్ల పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థి సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను ఆహ్వానించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. 100 కోట్లతో ఒక ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తి ప్రభుత్వం ముందుంది. వాస్తవానికి ఇది కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఎంతో మందికి ఉన్నత జీవితాన్ని ఇచ్చిన విశ్వవిద్యాలయం మార్పులకు శ్రీకారం. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఐటీ, డేటా సైన్స్ చుట్టూనే తిరుగుతుందని, ఆ దిశగా నైపుణ్యాభివృద్ధి జరగకపోతే తీవ్ర నష్టం తప్పదనే సంకేతాలున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో స్పెషలైజ్డ్ కోర్సులు చాలా తక్కువ. కృత్రిమ మీద ఆధారిత విద్యాబోధనతో పూర్తిస్థాయి అనుసంధానం జరగకపోతే ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడడం కష్టం. ఈ దిశలో అనేక మార్పుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నాణ్యానికి ఒకవైపు. మరోవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల ఘర్షణలతో ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ యూనియన్లు భౌతిక దాడులు చేసుకోవడం, ముట్టడించి ఘర్షణలకు ప్రేరేపించుకోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. శతాబ్ది ఉత్సవాల వేళ విద్యార్థి సంఘాల ఉద్రేకం విశ్వవిద్యాలయ ప్రతిష్టకు మచ్చ తెచ్చిపెట్టేలా తయారయ్యాయి. విద్యల కేంద్రంగా మేధావులకు నిలయంగా ఉన్న విశ్వవిద్యాలయం గాడి తప్పి చాలా కాలమైంది. దశాబ్ద కాలంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విద్యార్థి సంఘాల ఘర్షణలు, దాని వెనుక రాజకీయ ప్రేరేపిత కోణాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి పోలీసులు మోహరించి పరిస్థితులను చక్కదిద్దే పరిస్థితులు రావడం ఆందోళనకరం. ఆంధ్ర యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి సంఘాలు వర్సెస్ ఏబీవీపీ పోటాపోటీ ఆందోళనలతో వాతావరణం హీటెక్కిపోయింది. 5 రోజుల ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. కానీ సున్నితమైన చిన్న సమస్యను ప్రాథమిక దశలోనే పరిష్కరించడంలో ఏయూ యాజమాన్యం విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ వర్సెస్ వామపక్ష భావజాల సంఘాల మధ్య సంఘర్షణ కొత్త కాదు. ఉత్తరాది విశ్వవిద్యాలయాల్లో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య పోరాటం పీక్స్లో జరుగుతోంది. యూనియన్ ఎలక్షన్స్ నుంచి అనేక అంశాల మీద పోటీతత్వం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రశాంత నగరంలో ఈ జాడ అస్సలు కనిపించదు. ఏయూలో విద్యార్థి సంఘాలు అప్పుడప్పుడు రోడ్డెక్కుతూ ఉంటాయి. మౌలిక సమస్యలు, ఫ్యాకల్టీ కొరత వంటి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. వీటిలో తాత్కాలిక సమస్యలు కొన్నైతే మరికొన్ని దీర్ఘకాలికమైనవే కాదు, జటిలం కూడా. వివాదాలు తెరపైకి వచ్చినప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం తక్షణం స్పందించి సర్దుబాట్లు చేస్తుంది. ఇది పూర్తిగా యూనివర్సిటీకి, విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం. కానీ ఇప్పుడు జరిగిన ఘర్షణలకు యూనివర్సిటీకి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి జరుగుతోందనే ఆరోపణలతో వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకోవడం వల్ల వివాదం మొదలైంది. బాస్కెట్బాల్ గ్రౌండ్లో మొదలైన చిన్న వివాదం చినికి గాలివానగా మారిపోయింది. రాజకీయ ప్రేరేపిత ఘర్షణలతో అట్టుడికింది. పోరాటాలకు విద్యార్థి సంఘాలే ప్రేరణ. అయితే కాలంతో పాటు స్టూడెంట్స్ ఆలోచన ధోరణి, దృక్పథం మారింది. వాస్తవానికి ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్లు క్రియాశీల స్థితిని కోల్పోయి దశాబ్దం దాటిపోయింది. వామపక్ష భావజాల విద్యార్థులు ఆందోళనలు చేసినా అది ఇష్యూ బేస్డ్ మాత్రమే. అటువంటిది ఏయూ విద్యార్థి సంఘాలు ఘర్షణలకు దిగడం కొత్త సంస్కృతి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల పరస్పర దాడులు శాంతి భద్రతల సమస్యగా మారింది. 100ల సంఖ్యలో క్యాంపస్లకు ప్రవేశించి జెండాలు ఎగరవేసే స్తంభాలను విరగ్గొట్టారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనివల్ల అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. నాన్ బోర్డర్లు, రాజకీయ ప్రేరేపిత శక్తులు ప్రవేశించడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరగడానికి 5 రోజుల ముందు నుంచి కవ్వింపు చర్యలు మొదలయ్యాయి.
ఇందుకు బాస్కెట్బాల్ గ్రౌండ్ వేదిక కాగా ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణ ఆజ్యం పోసింది. యూనివర్సిటీలో మతపరమైన వ్యవహారాల పట్ల నిషేధం ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఎలా ప్రవేశిస్తుందనే అభ్యంతరాన్ని తెరపైకి తెచ్చింది ఎస్ఎఫ్ఐ. అనుమతులు లేనందున శాఖ నిర్వహణ జరపొద్దని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా చూస్తున్నామని వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఈ దశలో ఘర్షణలు జరగ్గా ఎస్ఎఫ్ఐ అభ్యంతరాలను తిప్పికొట్టేందుకు ఏబీవీపీ ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించడం, దానికి బీజేవైఎం మద్దతు తెలపడం జరిగింది. ఏబీవీపీ కార్యకర్తల మీద దాడిని ఖండిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు, పోటాపోటీ ఆందోళనలతో యూనివర్సిటీ వాతావరణం నిప్పుల కుంపటిగా మారింది. యూనివర్సిటీలో తలెత్తిన వివాదం చిన్నపాటిదే అయినా సున్నితమైనది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు హల్చల్ చేశాయి. దీన్ని ఏబీవీపీ బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ప్రాథమిక దశలో వీటిని కట్టడి చేసేందుకు యాజమాన్యం చొరవ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరించడం వల్ల సమస్య మరింత పెద్దదైంది. 5 రోజుల ఆందోళనలతో ఉద్రిక్తతలను ప్రస్తుతానికి యంత్రాంగం కట్టడి చేయగలిగింది. కానీ విద్యార్థి సంఘాలు దీన్ని ఇక్కడితో వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేవని ప్రకటిస్తున్నాయి. వామపక్ష సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు, పోటాపోటీ మీటింగ్లు నిర్వహిస్తున్నాయి. ఇతర వర్సిటీలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్త నిరసనలుగా మలిచే కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి. అటు ఏబీవీపీ కూడా ధీటుగా స్పందిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాల నుంచి వివాదానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఆదేశించారు. క్యాంపస్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. అలాగే అదనపు బలగాల పహారా కూడా కొనసాగుతోంది. 2 ప్లటూన్ల బలగాలు మోహరించగా విజయవాడ నుంచి అదనపు ఫోర్స్ రప్పిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణ కారణంగానే వివాదం జరిగినట్టు కనిపిస్తున్నా దాని వెనుక అంతర్గత ప్రేరణలపై యాజమాన్యం ఫోకస్ పెట్టింది. నాన్ బోర్డర్లు సహా రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటోంది ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు వీసీ రాజశేఖర్. చర్చలు చేశారు. చర్చలు ఏ విధంగా సాగాయి? స్టూడెంట్ యూనియన్లు ఏ విధంగా స్పందించాయి? చర్చలు చాలా సామరస్యంగా సాగాయండి. విద్యార్థులు కూడా 2 వర్గాల వారు కూడా చాలా స్పోర్ట్స్ స్పిరిట్తో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం జరిగింది. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఖండించడం, అగ్రవేట్ అయ్యి ఉద్రేకపడడం అటువంటిది జరగలేదు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి తప్పకుండా నేను ధన్యవాదాలు తెలియజేసింది మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. ఆయన ఈస్ట్ ఏసీబీ గారు లక్ష్మణ్ గారిని కమిటీలో వేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు ఆర్డీఓ సాగర్ గారిని వేయడం జరిగింది. వీరిద్దరూ మీటింగ్ ఆశాంతం పర్యవేక్షించి వారు ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఈ చర్చలతో విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇకపై కెరీర్పై దృష్టి పెట్టి ఇటువంటి చిన్న ఉంటే యూనివర్సిటీ యాజమాన్యం దగ్గరికి ఫార్మల్ కంప్లైంట్స్ వస్తే తప్పకుండా అది రివ్యూ చేసి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారికి సోమవారంకి వాళ్ళు ఇవ్వాల్సిన ఎవిడెన్సెస్ ఇవ్వడానికి సమయం ఇచ్చాం. అది వచ్చాక రివ్యూ చేసి March 2 ఇదే మీటింగ్ మళ్ళీ ఇంకోటి చేయడం జరుగుతుంది. సరే, అంటే నాన్ బోర్డర్స్ అనేది ప్రధానమైన సమస్యగా మారుతుంది అన్నది ఒక అభ్యంతరం ఉంది. దీన్ని ఎట్లా చూడాల్సి? నాన్ బోర్డర్స్ ఉండకూడదు అని గత 2 సెమిస్టర్ల నుంచి కంటిన్యూస్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. సెలవుల్లో నాన్ బోర్డర్స్ ఉండకుండా చర్యలు చేపట్టి విద్యార్థులు సెలవుల్లో ఖాళీ చేసినప్పుడు నాన్ బోర్డర్స్ లేకుండా చర్యలు చేపట్టాం. అలాగే ఈ సెమిస్టర్ కూడా మన విద్యార్థుల సెలవుల నుంచి మళ్ళీ వచ్చినప్పుడు నాన్ బోర్డర్స్ ఉండకూడదని చెప్పడం జరిగింది. 2 రోజులుగా నోటీస్ ఇచ్చి చీఫ్ వార్డెన్స్ నాన్ బోర్డర్స్ లేకుండా సెర్చ్ కూడా చేపడుతున్నారు. దానికి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. తప్పకుండా నాన్ బోర్డర్స్ ఉండకుండా ఉండడానికి ఏ చర్యలు చేపట్టాలన్నది యూనివర్సిటీ యాజమాన్యం కట్టుబడి ఉంది. సరే, అంటే బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి రాకుండా ఉండడం కోసం మీరు ఇచ్చిన సర్క్యులర్ని కొనసాగిస్తున్నారా? మేము ఈ బయట వ్యక్తులు యూనివర్సిటీలో రాకూడదు అన్నది కొనసాగిస్తున్నామండి. తప్పకుండా ఇది ప్రధాన రహదారిగా కాకుండా సౌత్ క్యాంపస్ వరకు అవాయిడ్ చేసి తప్పకుండా వేరే మార్గాల్లో వెళ్ళవచ్చు. నార్త్ క్యాంపస్ ప్రధాన రహదారి కాబట్టి దానికి అభ్యంతరాలు లేవు. ఏదైనా పని ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్ళడం పర్వాలేదు. కానీ అకాడమిక్ యాక్టివిటీస్ అవుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఇటువైపు ట్రాఫిక్ రావడం కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని మనవి ఇది అందరూ తెలియజేస్తారు. విద్యార్థి సంఘాలు చాలా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో వివాదాలు అయితే ముగిసిపోయినాయి. సాధారణ స్థితికి యూనివర్సిటీ వచ్చింది. వచ్చే 2 నెలలు అకాడమిక్స్ మీద దృష్టి పెట్టమని విద్యార్థి సంఘాలకు కూడా సూచించాం. అందుకు వారు అంగీకరించారు కాబట్టి ఇక వివాదాలన్నీ ముగిసినట్టేనని ఆంధ్ర యూనివర్సిటీ వీసీ చెప్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రతిష్ట మసకబారుతోందా? ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయా? తాజా పరిణామాలతో ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. నాణ్యమైన విద్యా బోధన, రీసెర్చ్ లేకపోవడం కారణంగా గత వైభవం కోల్పోయే ప్రమాదం ఉందనేది యథార్థం అన్నది విద్యావేత్తల మాట. దేశంలోని పురాతన విద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి.
1931లో తెలుగు, హిస్టరీ, పాలిటిక్స్ శాఖలతో ప్రారంభమైన తర్వాత ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, జియాలజీ, లా, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులు మొదలయ్యాయి. 1931లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, 1932లో జైపూర్ విక్రమ్దేవ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 1955లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 1989లో బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, 2006లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, 2010లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్లను ప్రారంభించి దినదిన ప్రవర్ధమానమైంది. ఇదంతా ఘనమే అయినా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యాబోధన జరగాలంటే ప్రస్తుతం యూనివర్సిటీని పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తే తప్ప ఆశించిన ఫలితాలు రావు. కారణం ఇక్కడ దిగజారిపోయిన పరిస్థితులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నతమైన జీవితాలనిచ్చింది. వేలాది మంది దేశ విదేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. కానీ దశాబ్దాలు గడిచిపోతున్నా వర్సిటీ పురాతన పద్ధతుల్లోనే ఉండిపోయింది. 15,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుండగా 60కి పైగా విభాగాలు పనిచేస్తున్నాయి. విదేశీ విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహిస్తున్నారు. కానీ భవిష్యత్తుతో పోటీ పడడానికి అవసరమైన మౌలిక సదుపాయాలే కాదు, టీచింగ్ కొరత వేధిస్తోంది. వివిధ కారణాలతో 2006 తర్వాత యూనివర్సిటీలో నియామకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్సులకు పూర్తి స్థాయిలో టీచింగ్ జరగాలంటే 1,200 మంది అవసరం. కానీ ఏయూలో శాశ్వత అధ్యాపకుల సంఖ్య 200 లోపే. కొన్ని విభాగాల్లో ఒకరు లేదా ఇద్దరు, మరికొన్నింట్లో అసలు లేకుండానే నిర్వహించేస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ నియామకాలు అన్నీ కలుపుకున్న 500 దాటడం లేదు. దీంతో రీసెర్చ్ మీద ప్రభావం పడింది. స్కాలర్స్ ఉన్నప్పటికీ గైడ్స్ కొరత ఎక్కువైంది. ఓవరాల్గా ఏయూలో విద్యా ప్రమాణాలు ప్రైవేట్ యూనివర్సిటీలతో పోటీపడే విధంగా లేవనేది వాస్తవం. విద్యార్థి సంఘాల ఆందోళనల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పాలకవర్గం డొల్లతనం మరోసారి బయటపడింది. వాస్తవానికి వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ నియామకంపై యూనివర్సిటీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. పొలిటికల్ పోస్టింగ్ను వ్యతిరేకిస్తున్న కొందరు అధ్యాపకులు విద్యార్థులను కట్టడి చేసే విషయంలో నాన్ కోఆపరేషన్ ప్రదర్శించాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా యూనివర్సిటీలో మొదలైన వివాదం రాజకీయ రంగు పులుముకునే ప్రమాదం ఏర్పడిందని చర్చించుకుంటున్నారు. దీంతో ఇతర యూనివర్సిటీల్లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అదుపు తప్పిన ఆంధ్ర యూనివర్సిటీని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అదనపు పోలీసు బలగాలను క్యాంపస్లో మోహరించి పరిస్థితిని చక్కదిద్దుతోంది. ఓవరాల్గా విద్యార్థి సంఘాల ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్ పడినా బయట జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాథమిక దశలోనే ఈ వివాదాలకు చెక్ పెట్టాల్సిన యాజమాన్యం నిర్లిప్తంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఇదొక చీకటి కోణంగా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.